చివరి దినాల్లో ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మన కొరకు సిద్ధపరిచిన సేవకుల విషయంలో చాలా జాగ్రత్త కలిగి మనము ఉండాలి. మనము ఇష్టానుసారంగా తిరగడానికి లేదు ప్రియులారా. అందుకేనండి ఇక్కడ మీరు మరి చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను చాలా మంది ఆగిపోతుంటారు. ఆగిపోయే వారంగా ఉండొద్దు. మనం ఎలా ఉండాలమ్మా? సాగిపోయే వారంగా ఉండాలి. ఎప్పటి వరకు తెలుసా? మరి యేసుక్రీస్తు రాకడ వరకు, నీకు సమయం ఉన్నంత వరకు, నీకు జీవితం ఉన్నంత వరకు నువ్వు ఆగేదానిలాగా ఆగేవాడిగా ఉండొద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను పట్టుకున్నాడు. దేవుడు నిన్ను దీవించడానికి నిన్ను పట్టుకున్నాడు. దేవుని యొక్క చిత్తము నీ యందు నెరవేర్చడం వరకు నేను పట్టుకున్నాను. నువ్వేం చేయాలంటే దేవుని కోసం జీవించడానికి ఇష్టపడాలి. నువ్వు ఉపచారము చెయ్యాలి. ఎప్పుడు చేయించుకోవడమే కాదు, ఉపచారము చెయ్యాలి. ఉపచారం వల్ల చాలా మేలు ఉంటాయి. ఉపచారము చేయటమే కాకుండా చేయించు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా చేస్తున్నావు నువ్వు? మనుషుల కోసం కాదు. ఇప్పుడు ఇక్కడ మనమందరం ఎవరి కోసం? దేవుని మహిమ. ఇప్పటిదాకా ఎంత చక్కని పాటలు పాడాం కదా, ఎంత చక్కని పాటలు. ఎవరు వినాలి? ఎవరు మనకు బహుమతులు ఇస్తున్నారు? దేవుడు. హల్లెలూయా. ఆయన నామ మహిమ కోసము